మహర్షులకు అభివాదం. శుభమస్తు. దయచేయుడు. వ్యాకుల మనస్కులమై ఉన్న మాకు మీ రాక ఊరట కలిగించినది. అమేయ సైన్య బల సంపన్నుడువు, జగత్ప్రసిద్ధ మహావీరుడు, భగవత్ ప్రసాదితమైన దివ్య సంతానమునకు జనకుడువు, నీకు వ్యాకులమా? తమకు తెలియనిదేమున్నది? పాండవ మధ్యముని హల్లునిగా చేసుకొనవలనని యజ్ఞము చేసి వరపుత్రికను పొందినాను. ద్రౌపదికి అర్జునునితో వివాహము జరగగలదని ఆశించుచుండగా పాండవులు వారణావతమున అగ్నికి ఆహుతి అయినట్టుగా దుర్వార్త వచ్చినది. ఆనాటి నుండి నా కుమార్తె మనోవేదన చూడలేకపోతున్నాను. ఈ పరిస్థితిలో నా కుమార్తె భవిష్యత్తు ఏమి కాగలదోనని మా ఆందోళన. దయచేసి కర్తవ్యమును బోధింపుడు. ద్రుపద, అధైర్యపడకు. దీక్షా తత్పరతతో ఋత్వీజుల వేదోక్త మంత్ర పఠనా ఫలితముగా అగ్నికుండము నుంచి జన్మించిన సౌభాగ్యవతి ద్రౌపది. ఆమె భవిష్యత్తు విధి నిర్ణయం తండ్రిగా నీవు చేయవలసిన కర్తవ్యం మాత్రమే బోధించగలను. సెలవీయండి మహాత్మా. ఈ కలవరపాటును తప్పించండి. కలవరమేలనోయి అనఘా భువిరాజుల నెల్లర స్వాగతింపుచున్ సలుపు స్వయంవరమును అసాధ్యమపూర్వమభేద్య యంత్రమున్ నిలిపి సభాంగణాన దానినొక నేర్పునగూల్చిన వీరమూర్తితో కలిపియొనర్పుమా మనువు కన్యక ద్రౌపదికి శుభం మగు. స్వయంవరమా? అవును. పరాక్రమోపార్జిత తేజవంతులైన పాండవులు అగ్నికి ఆహుతి కాకుండా జీవించి ఉన్నచో వారికి ద్రౌపది స్వయంవర వార్త తెలియకామానదు. అది విని అర్జునుడు రాకామానడు, వచ్చి ఆ యంత్రమును భేదించకామానడు. ఏ కారణము చేతనైనను రాకపోయినా యంత్రమును భేదించిన వీరుడు అర్జునుడంతటి వాడే కదా. అతడు నీకు బావ కావడంలో అభ్యంతరం ఏమన్నది? కళ్యాణి, మునీంద్రులకు వందనములు. ఏమిటమ్మా ఇది? మధుర మందహాసముతో నిత్య సౌభాగ్య శోభతో కళకళ్లాడే నీ వదనసీమ ఇలా చిన్నపోయినదేమమ్మా. మహర్షి, తండ్రి గారికి మీరు చేసిన ఉపదేశము సమంజసమేనా? ఆ స్వయంవర ప్రకటన అర్జునుని కోసమేనమ్మా. అంటే మీరు కూడా వారు జీవించున్నారందురా? ఉన్నారనుకునే కదమ్మా మనం ప్రయత్నము చేయవలసినది. అయితే వారు ఎచ్చట ఉన్నారు, ఎలా ఉన్నారు చెప్పండి మునీంద్ర. అది తెలిసిన ఈ స్వయంవరం ఎందుకమ్మా? మన దృష్టజమునుడే ఘనముగా స్వాగతమిచ్చి తీసుకురాడు. అంటే చూడు వరపుత్రి, నీ అర్జునుడు ఏ స్థితిలో ఉన్నను, ఎచ్చట ఉన్నను, ఇచ్చటకు రప్పించుటకే ఈ యంత్రము తంత్రము. ఇందు మూలముగా యావన్ మంది ప్రజలకు తెలియజేయనిది ఏమనగా, పాంచాల దేశాధిపతులు శ్రీ శ్రీ ద్రుపద మహారాజులు తమ కుమార్తె ద్రౌపదీదేవికి రానున్న పుష్యమాసము అష్టమి తిథి నాడు స్వయంవర మహోత్సవం జరుపనున్నారు. ఈ ఉత్సవములో పాల్గొనుటకు ఉత్సాహవంతులను యువకులను ఆహ్వానించుచున్నారు. ఏమీ సదవకాశము! ఈ సందర్భముగా మనకు మడులు మాన్యాలు లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యము? ఇదిగో అతిథి దేవుళ్ళు, మీరు బయలుదేరుడు. మంచి స్థితిమంతులు కాగలరు. ఇంతటి వైభవం ఈ మధ్యకాలంలో చూడలేదు. రండి రండి శాస్త్రి గారు.
అవును, ద్రుపద మహారాజు అర్జునునికి ఇవ్వాలని కదా హోమం చేసి ద్రౌపదిని పొందారు. పొందారు నిజమే, కానీ పాండవులు మరణించారు కదా. మరణించారు కనుకనే స్వయంవరం ప్రకటించారు. అర్జునుడే బ్రతుకుంటే ఈ స్వయంవరం ఎందుకు? ఏకంగా అతనితోనే వివాహం జరిపించేవారు కదా. మరి రాకుమార్తె ఈ వచ్చిన వారిలో ఎవరిని వరిస్తుందంటావు శర్మ? ఇదిగో నిన్ను నన్ను మాత్రం ఖచ్చితంగా వరించదు. వచ్చినట్టు లేరమ్మా. నా ఆహ్వానమును మన్నించి వరపుత్రి ద్రౌపదీదేవి స్వయంవరమునకు విచ్చేసిన సార్వభౌములకు, మహారాజులకు, రాజసామంతులకు, మహాపరాక్రమశాలురు, క్షత్రియోత్తమ సంజాతులైన సమస్త మహీపాలులకు, వేదాంగ పారంగతులకు స్వాగతము, సుస్వాగతము. ఈ స్వయంవర పరీక్షలో లక్ష్యభేదనము చేయవలసిన ఆ మత్స్యయంత్రమును పరికించండి. యుగ యుగాల స్వయంవర చరిత్రలో ఇంతకు పూర్వము లేని అద్భుత యంత్రం ఇది. విచిత్ర మేఘావృతమై త్రుటిలో మాయమవుతూ అతివేగముగా సంచరించే ఆ సువర్ణ మత్స్యమును తిలకించండి. క్రింద నీటిలో కనిపించు ప్రతిబింబమును చూచి ఆ మత్స్యమును ఛేదించవలె. యంత్రస్థానములో ఏర్పాటు చేయబడిన మహిమాన్విత ధనువుతో పంచబాణములను ఉపయోగించి యంత్రభేదనము జరుగవలె. ఈ పరీక్షలో నెగ్గిన మహాధనుర్ధనుడితోనే నా కుమార్తె పరిణయము జరుగును. ఇది కుట్ర. పరీక్షలో నెగ్గిన వారికిచ్చి వివాహం చేయుదునన్నాడే, ఇది స్వయంవరమలా అవుతుందన్నా? ఇది అస్త్ర నైపుణ్యములకు సంబంధించిన పరీక్ష. మిత్రమా, దిగులు పడవలసిన అవసరం లేదు. ఈ పరీక్షలో మనము తప్ప అన్యులు జయించలేరు. యంత్రభేదనము చేయుటకు వీరులు ఒక్కొక్కరు బయలుదేరి తమ సామర్థ్యమును ప్రదర్శించవలసిందిగా కోరుచున్నాను. కనిపించడం లేదా? లేదు. ఈ విల్లు బరువుగా ఉన్నది, నా విల్లు తెచ్చుకోవచ్చా? ఇబ్బంది లేదు, ఎంత బరువైనను మొయ్యగలను. మహారాజా, చేపను 2 ముక్కలు చేయవలనా, 10 ముక్కలు చేయవలనా, ఎన్ని ముక్కలైనా చేయవచ్చునా? ఎన్ని ముక్కలైనా చేయవచ్చును, నీ ఇష్టం. అటులనా? ఇబ్బంది లేదు. కింద కాదు, కింద నీడను చూసి పైన చేపను కొట్టాలి. అటులనా? ఇబ్బంది లేదు. ద్రౌపది నాదే. తమరెందుకు లేచారు? పోటీగా కాదురా, ఏదో గుచ్చుకున్నట్టుంది. అక్కడ రాజుగారు లేచారు, రండి రండి. ప్రభు, తమ కళ్ళు సరిగా కనిపించవు, తమరు ఏం చేయగలరు? నోర్మై, ప్రజల కోరిక నెరవేర్చడమే ప్రభువుల ధర్మం. నువ్వు పక్కనే ఉండి ఒకటొకటే చెప్తూ ఉండు, నేను చేసుకుంటూ పోతా. అయితే కుడికాలు ముందు పెట్టండి. ఏది కుడికాలు? కుడికాలు తెలియదా? నాకు సరిగా కనిపించదుగా. ఇది ఇటు మెట్లు మెట్లు, కిందకా పైకా? పైకి. ఎన్ని? 12. చేతిలో ఏమిటిది? అయితే ఇవ్వు విల్లు. ఏంటి ఇంత సన్నగా ఉంది? అయ్యో, ఇది ఇది విల్లు. ఇప్పుడు ఏం చేయాలి? చేపను కొట్టాలి. చేపను పట్టాలా? కొట్టాలి. పట్టి కొట్టాలా, కొట్టి పట్టాలా? అబ్బా, ముందు నీడ చూడండి. నీళ్లు కదులుతున్నాయి. నలుగురు సైనికుల్ని పిలిచి కదలకుండా పట్టుకోమని. ప్రభు, జనం నవ్వుతున్నారు. కొడితే కొట్టండి, లేకపోతే వెళ్ళిపోదాం. ఇంత దూరం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళడమా? అవమానం. ఏమిటండి అవమానం? మీ కంటికి ఏనుగా పంది కుక్కులే కనబడుతుంది, చేప నీడ ఎక్కడ కనబడుతుంది? చెప్పేశావా?
నాకు చూపు సరిగ్గా అనదని అందరికీ చెప్పేశావా? ఒకనాడు పని మనిషికి మహారాణికి తేడా తెలియకుండా పని మనిషి గారి నెత్తి మీద కిరీటం పెట్టానే, అది కూడా చెప్పే. కింద ఉన్నవి నీళ్లు, అవునా? అవును. ఎదుట ఉన్న నువ్వు మంత్రివి, అవునా? అవును. నిన్ను తోసేస్తే నీళ్లలో పడతావు, అవునా? అవును. అయితే ఇప్పుడు అంగీకరిస్తారా నా దృష్టికి దోషం లేదని? వీళ్ళెవరి వల్ల కాదు అన్నా. నేను బయలుదేరనా? దుశ్శాసన, దీనికి సమర్థుడు కర్ణుడే. కర్ణ, ఏమై శర్మ, ఎవరే అతడు? మహావీరుల్లో ఉన్నాడు. అతనే అంగరాజ్యాధిపతి కర్ణుడు. మత్స్య యంత్రాన్ని ఛేదించడం అతని వల్లనే అవుతుంది. నిజంగానా? నీవు మాయామంత్రములతో ఈ యంత్రమును సృష్టించినావు. ఈ యంత్రమును ఛేదించుట ఏ మహావీరుని వల్లను సాధ్యము కాదు. నీవు నీ కుమార్తెకు వివాహము చేయవలనన్న నిశ్చయముతో ఈ యంత్రమును ఏర్పాటు చేసితివా, లేక మమ్మల్నందరినీ రప్పించి అవమానించుటకు ఈ పథకము వేసితివా? అసహాయ శూరుడు, ధరాతలములో అద్వితీయుడైన ధనుర్విద్యావేత్త అంగరాజ్ సహితము యంత్రభేదన చేయలేకపోయాడంటే మీరు పెట్టిన పరీక్ష ఎంతటి అవివేకమో తెలియచున్నది. శాంతించండి, శాంతించండి. ఈ పరాభవము మీది కాదు, నాది. ఎందరు వీరాధివీరులను సూరాగ్రేసరులను ఆహ్వానించి ఫలితము పొందలేకపోయిన పరాభవము నాది. ధీరవరులు, యోధాగ్రేసరులు, రణరంగమున ఉద్దండ ప్రకాండులుగా కీర్తిగాంచిన వారు పాల్గొంటున్న ఇంతటి మహాసభలో అస్త్ర విద్యా నిష్ణాతులు ఒక్కరు కూడా లేరా? ఒక్కరు కూడా లేరా? నువ్వెక్కడికైనా బయలుదేరుతున్నావు? సంభావనకి ఇంకా వ్యవధి ఉందయ్యా.
పిచ్చి బాపడు ఏదో ఉపన్యాసమిచ్చుటకు వేదిక ఎక్కినట్లున్నాడు. వేద మంత్రాలు చదివి నీటిలో దూకుతాడు.